ఇక మీర్చౌక్ ఏసీపీ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో రిలీజ్ చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్కు వెళ్లిన తనతో ఏసీపీ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధితురాలు తెలిపింది. ఒంటరిగా రావాలని, తనతో గడపాలని ఫోన్ చేసి వేధిస్తున్నారని బాధితురాలు వీడియోలో తెలిపింది. ఇక అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళ కోరుతోంది. 6 నెలల నుంచి నాకు మీర్చౌక్ పిఎస్ సతాయిస్తారు సార్. మీర్చౌక్ పిఎస్ నుంచి ఎస్సీ వాళ్ళు కూడా ఏసీపీ కూడా సతాయిపోతే ఇవాళ రావా రేపు రా అంటున్నారు. ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. చార్జ్ షీట్ ఫోన్ చేస్తే ఇవాళ లేదమ్మా రేపు వేసేస్తున్నా అంటున్నాడు. రేపు వేయలేదు. ఇట్లే 4 నెలల నుంచి సతాయిస్తారు సార్. నాకు 6 నెలల నుంచి ఏసీపీ సార్ అయితే 3 నెలలు సతాయిస్తున్నా. ఇవాళ రేపు అని రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్న రామ్మ అంటాడు, లేకపోతే ఒకదాని రా అంటాడు, లేకపోతే రేపు వచ్చి ఒకసారి కలవమ్మ అంటాడు సార్. నాకు చాలా టార్చర్ ఉంది. ఏమైనా పోతే ఏమంటాడు, ఏమన్నా కేసు అయిపోతే మళ్ళీ ఇక నువ్వు కలవు, ఆఫీస్కి రావు, ఇక అయిపోతుంది, ఇంకా కేసు అయిపోతే కనిపించడం వస్తలేవు, ఎందుకు 4 రోజుల నుంచి వచ్చి కలుస్తలేవు అని మాట్లాడుతుంది సార్ నాతో. అయితే అన్న ఇట్లా అట్లా ఎందుకంటే సార్ కలవడం, మా కేసు ఉంటేనే వస్తా, కేసు అయిపోతే ఎందుకు వస్తా సార్ నేను అంటే, లేదమ్మా అట్లా కాదు నేను చెప్తున్నా అంటే, మళ్ళీ ఎప్పుడు అయిపోతుంది సార్ యాక్షన్, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు వేస్తారు చార్జ్ షీట్ అంటే, లేదమ్మా ఇంకా టైం పడుతుంది 4-5 రోజులు, దాని తర్వాత నువ్వు ఫోన్ చేస్తా అన్నారు. సరే అని రాత్రి నేను వచ్చేసినాక ఏం చేసిన అంటే, మళ్ళీ రాత్రి ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసి ఏమన్నాడు, ఏమైందమ్మా నువ్వు రేపు ఒకసారి వచ్చి కలువు ఏసీపీ సార్ వేరే చేతికి ఫోన్ చేసి ఏమన్నాడు, లేదమ్మా ఏసీపీ సార్ ఫోన్ చేసి పిలిచిర్రు అంటే, నేను లేదు ఏం సార్ చెప్పాడంటే, లేదు రేపు పొద్దున్న రా అమ్మ, నువ్వు ఒకదాన్ని రా అని నాకు తెల్లారు రా అన్నాడు. సరే అన్నందుకు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు ఒకదాన్ని రా అంటే అర్థం ఏంది, అర్థమైతే లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఏదో బోకర్ కేసులా దేంట్లోనో బుక్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి ఒకదాన్ని బయటికి రాలేవా, వచ్చి ఒకదాన్ని కలవలేవా ఏసీపీకి ఆఫీస్కి అని మాట్లాడతాను. నేను అట్లా ఇట్లా అంటాను, మళ్ళీ నేను ఒక్కదాన్ని కదా నైట్లో వస్తున్నా కాబట్టి నువ్వు రావాలి కదా, ఎవరొక తీసుకొని రావస్తే ఎట్లా, నాకు కొత్తగా నేను ఎప్పుడు రాలే కదా ఆఫీస్కి అంటే, లేదమ్మా లేకపోతే మీ అబ్బాయిని తీసుకొస్తావు, లేకపోతే ఎవరైనా పిచ్చోళ్ళలాగా లూజ్ కలెక్షన్లు తీసుకొని వస్తాయిందమ్మా నువ్వు అంటే, లేదు సార్ ఒంటరిగా రా అంటే, ఎందుకు రావాలి సార్ నేను రాను అని మీ మాట అన్నారు సార్. అయితే లేదు అట్లా కాదు సార్, తప్పుగా మాట్లాడవచ్చు అంటే, కేసు గురించి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగింది నాకు. అయితే నేను కేసు గురించి ఏం చేయాలంటే నాకేం తెలుసు సార్, మీకే తెలవాలి, ఏసీపీ కదా మీకే తెలవాలి కేసు గురించి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నా. మీర్చౌక్ ఏసీపీ కీచక వ్యవహారం బయటపడింది. ఓ మహిళతో తాను అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆ మహిళ వీడియో బయటపెట్టింది. తనను ఒంటరిగా రమ్మని కూడా మాట్లాడుతున్నారని, నానా రకాలుగా కూడా హింస పెడుతున్నారని చెప్పేసి ఆ మహిళ వాపోతుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్ చెప్పండి, ఏంటి ఏసీపీ ఎపిసోడ్ ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఆ బాధిత మహిళ ఏమంటోంది? థ్యాంక్ యూ సాయిరామ్. మీర్చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్పై లైంగిక ఆరోపణలు అయితే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఒక మహిళను ఏదైతే ఒంటరిగా తన దగ్గరికి రావాలంటూ కూడా ఏసీపీ శ్యామ్ సుందర్ అంటున్నాడంటూ కూడా ఒక మహిళ తన సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేసింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం ఇదే మహిళ ఏదైతే మీర్చౌక్ పిఎస్కి వెళ్ళి తన ఇంటి ముందు ఒక వ్యక్తి కారు పెట్టి వేధిస్తున్నాడంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. 6 నెలలు గడిచినా సరే దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా అదే మహిళ ఏసీపీకి అయితే దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఇలాగ కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు, దయచేసి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ మహిళ ఏసీపీని కోరిన నేపథ్యంలోని అదే అదునుగా తీసుకొని ఏసీపీ శ్యామ్ సుందర్ ఏదైతే ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఆ మహిళ అయితే ఒక వీడియో పెట్టింది. ముఖ్యంగా తనను ఒంటరిగా రావాలంటూ, తనతో పాటు ఎవరిని తీసుకోకుండా తనను కలవాలంటూ కూడా ఆ ఏసీపీ చెప్తున్నాడంటూ కూడా ఆ మహిళ వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఆ మహిళ దానికి అంగీకరించకపోవడంతో కూడా ఇటు పోలీస్ స్టేషన్ నుంచి తనకు తరచుగా ఫోన్లు చేపించి వేధిస్తున్నాడంటూ కూడా ఆ మహిళ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు పోలీస్ సిబ్బంది తనకు ఫోన్ చేసి ఏసీపీని కలవాలి, ఒంటరిగా వెళ్ళి కలవాలంటూ కూడా ఏదైతే ఆ మహిళ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏసీపీకి సంబంధించి ప్రస్తుతం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతం అయితే ఇవ్వలేదు. అసలు ఈ మహిళకి అలాగే ఆ ఏసీపీ ఎందుకు ఇలా వేధిస్తున్నాడు అనేది అయితే ప్రస్తుతం ఇంకా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాత్రుల వేళల్లోని తనను ఒంటరిగా కలవాలంటూ కూడా ఏసీపీ శ్యామ్ సుందర్ చెప్తున్నట్లయితే ఆ మహిళతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనతో వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురాకుండా ఒంటరిగా రావాలి, నేను ఒంటరిగా ఎందుకు రమ్మంటున్నానో నీకు అర్థం అవుతలేదా, ఒకవేళ గనక నువ్వు సహకరించకపోతే నీపై కేసులు బనాయిస్తానంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది సార్. రైట్ కుమార్, ఇంతకు ముందు కానీ ఏసీపీ పైన ఇలాంటి ఆరోపణలు ఏమైనా వచ్చాయా?
ప్రస్తుతానికైతే గతంలో ఈ ఏసీపీపై అయితే ఎలాంటి ఆరోపణలు అయితే లేవు, కానీ ఇప్పుడు ఈమె సెల్ఫీ తీసుకొని మరి ఏసీపీ శ్యామ్ సుందర్పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తన దగ్గర అంటే వాయిస్ రికార్డింగ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విషయానికైతే బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఒక దళిత మహిళ ఇంత బయటకు వచ్చి మరి ఇటు సెల్ఫీ వీడియో తీసి మరి రిలీజ్ చేసిందంటే ముఖ్యంగా ఆ పోలీసు వ్యవహారం ఎంత కీచకంగా ఉందని అయితే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా తనను ఎవరు లేకుండా ఒంటరిగా రావాలి, ఒకవేళ గనక పోలీసుకి సహకరించకపోతే అంటే ఏసీపీ శ్యామ్ సుందర్కి సహకరించకపోతే ఖచ్చితంగా తనపై ఏదో ఒక కేసు బనాయిస్తా, బ్రోతల్ కేసులు బనాయిస్తానంటూ కూడా తనను వేధిస్తున్నాడంటూ కూడా ఆ మహిళ అయితే ఆ బాధితురాలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం దీనిపై పోలీసు అంటే ఉన్నతాధికారులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ కుమార్.